ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక పాలినామియల్ ఇచ్చారు. ఆ పాలినామియల్ యొక్క జీరోస్ యొక్క ప్రోడక్ట్ అనేది 4కి ఈక్వల్ అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా కామా బీటా అనేది ఈ పాలినామియల్కి నేను జీరోస్ అనుకుంటే వీటి యొక్క ప్రోడక్ట్ అనేది అంటే ఆల్ఫా బీటా అనేది దేనికి ఈక్వల్ 4కి ఈక్వల్ అంట. అయితే కే వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది మనకిచ్చిన పాలినామియల్ ఈక్వేషన్. ఇది ఏ ఫామ్లో ఉంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఫార్ములా ఉంది. ఈ ఫామ్లో ఉన్న పాలినామియల్కి మనం ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు ఏమవుతుంది? సి బై ఏ. సి అంటే వాల్యూ ఎంత? కే. ఏ అంటే 9. ఏ ప్లేస్లో 9 ఉంది కదా, కే బై 9. ఇది ఈ ఈక్వేషన్కి వచ్చిన ప్రోడక్ట్. ఇది మనకిచ్చిన ప్రోడక్ట్. ఈ రెండాటిని ఈక్వల్ చేయొచ్చా? అంటే కే బై 9 ఈక్వల్స్ టు 4 అని రాసుకోవచ్చా? కే ఈక్వల్స్ టు 4 ఇంటూ 9. ఈ 9 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఏ టైప్కి వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. కే ఈక్వల్స్ టు 4 9 జార్ 36. సో ఆన్సర్ ఎంత? 36. కే వాల్యూ ఎంత? 36. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఒక పాలినామియల్ ఇచ్చాడు. ఏఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 11x మైనస్ 6 అనే పాలినామియల్ ఇచ్చాడు. దాని ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ 4 అంటున్నాడు. అయితే ఏ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి ఎలాగో ఒక పాలినామియల్ ఇచ్చి దాని ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ 4 అని ఇచ్చి ఈ పాలినామియల్లో ఉన్న ఏ వాల్యూ అనేది మనకి తెలియలేదంటే కనుక మనం ఏం కట్టాలంటే ఇచ్చిన పాలినామియల్కి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇది ఏ ఫామ్లో ఉందో రాసుకోవాలి. ఏ ఫామ్లో ఉంది? ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అనే ఫామ్లో ఉంది. ఆల్ఫా కామా బీటా కామా గామా అనేవి ఈ పాలినామియల్కి జీరోస్ అనుకుంటే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా బీటా గామా వాల్యూ ఏమవుద్ది? మైనస్ డి బై ఏ. ఇది మనకి ఫార్ములా. దీన్ని యూజ్ చేసుకుని మనం దీనికి ప్రోడక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రెండాటిని కంపారిజన్ చేసుకుంటే డి ప్లేస్లో మనకి ఏముంది? -6 అంటే మైనస్ ఆఫ్ డి అంటే ఎంత? -6 బై ఏ అంటే వాల్యూ ఎంత? ఏ అని రాసుకోవచ్చు. మైనస్ ఇంటూ మైనస్ అంటే +6 బై ఏ. ఇక్కడ ఆల్ఫా బీటా గామా ఏమో 6 బై ఏ వచ్చింది. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఏమి ఇచ్చాడు? ఆల్ఫా బీటా గామా అనేది 4 ఇచ్చాడు. ఇది ప్రోడక్ట్ ఆఫ్ జీరోసే, ఇది ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఈ రెండాటిని ఈక్వల్ చేస్తే మనం ఏ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో 4 = 6 బై ఏ. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏ ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది అంటే 4a = 6 అని రాసుకోవచ్చా? ఇక్కడ 4 అనేది మల్టిప్లై చేస్తుంది, అటుకి వెళ్తే డివిజన్ చేస్తుంది అంటే a = 6 బై 4 అని రాసుకోవచ్చా? 2 3 జార్ 6, 2 2 జార్ 4. ఏ ఈక్వల్స్ ఎంత వచ్చింది? 3/2. దేర్ఫోర్ ఏ వాల్యూ ఎంత? 3/2. దేర్ఫోర్ మన ఆన్సర్ ఎంత? 3/2. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే 9x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ బి అనే పాలినామియల్ ఇచ్చాడు. పాలినామియల్లో జీరోస్ ఉంటాయి కదా, వాటి యొక్క ప్రోడక్ట్ అనేది 1/2 ఇచ్చాడు. అయితే బి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి ఇలాగే ఇచ్చినప్పుడు మనకి పాలినామియల్లో బి అనే వాల్యూ అనేది తెలియదు కాబట్టి బి అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అనేది ఇచ్చాడు కాబట్టి ఈ పాలినామియల్కి కూడా మనం ఏం కట్టాలి? ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అనేవి కట్టాలి. సో ఇది ఏ ఫామ్లో ఉంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే పాలినామియల్ ఫామ్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా కామా బీటా అనేవి ఈ పాలినామియల్కి నేను జీరోస్ అనుకుంటే ప్రోడక్ట్ ఆఫ్ ఈ జీరోస్ ఏమవుతాయంటే సి బై ఏ అవుతాయి. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని నేను ఈ పాలినామియల్కి ప్రోడక్ట్ కడతాను. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే సి ప్లేస్లో ఏముంది? నాకు ఇక్కడ బి బై ఏ ప్లేస్లో ఏముంది? 9. సో ఇక్కడ నాకు ప్రోడక్ట్ ఏమొచ్చింది? ఈ పాలినామియల్కి b బై 9. ఇక్కడ సమ్లో నాకు ప్రోడక్ట్ ఏమి ఇచ్చాడు? ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 1/2. ఈ పాలినామియల్కి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత ఇచ్చాడు? 1/2 ఇచ్చాడు. అది కూడా ఆల్ఫా బీటాయే.
ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత వచ్చింది పాలినామియల్కి b/9. ఇది ప్రోడక్ట్ ఆఫ్ జీరోసే, ఇది ప్రోడక్ట్ ఆఫ్ జీరోసే, కాబట్టి ఈ రెండు వాటిని ఈక్వల్ చేసుకోవచ్చా? అంటే b/9 = 1/2 అని రాసుకోవచ్చు కదా. ఈ 9 ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటువైపుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 9 × 1 9/2. సో b వాల్యూ ఎంత వచ్చింది 9/2. సో ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ax³ - 6x² + 11x - 6 అనే పాలినామియల్ ఇచ్చారు. ఆ పాలినామియల్కి జీరోస్ ఉంటాయి కదా, వాటి యొక్క ప్రోడక్ట్ అనేది 6 అని ఇచ్చారు. అయితే ఏ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇలాగా మనకి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చి ఆ పాలినామియల్కి ఏ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటే ఈ పాలినామియల్కి మనం ప్రోడక్ట్ అనేది కట్టాలి. ఇది ఏ ఫామ్లో ఉంది? ax³ + bx² + cx + d అనే ఫామ్లో ఉంది. ఆల్ఫా కామా బీటా కామా గామా అనేవి ఈ పాలినామియల్కి జీరోస్ అనుకుంటే వీటి యొక్క ప్రోడక్ట్ అనేది ఏమవుతుంది? -d/a. ఇది మన ఫార్ములా. దీన్ని బేస్ చేసుకుని దీనికి ప్రోడక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఆల్ఫా బీటా గామా = d అంటే ఏంటి? రెండాటిని కంపారిజన్ చేస్తే d ప్లేస్లో ఏముంది? -6 అంటే -6/a అంటే వాల్యూ ఎంత? a. మైనస్ ఇంటూ మైనస్ అంటే +6/a. నాకు ఈ పాలినామియల్కి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఏమొచ్చింది? 6/a వచ్చింది. సమ్లో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఏమిచ్చాడు? 6 ఇచ్చాడు. ఈ పాలినామియల్కి ఇది ప్రోడక్ట్ ఆఫ్ జీరోసే, ఇది ప్రోడక్ట్ ఆఫ్ జీరోసే. ఈ రెండాటిని ఈక్వల్ చేస్తే 6 = 6/a. ఇక్కడ ఏ ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది. టెప్కి వెళ్తే మల్టిప్లికేషన్ అంటే 6a = 6. 6 ఇక్కడ ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. టెప్కి వెళ్తే డివిజన్ అంటే a = 6/6. 6 6లో 1 టైం పోద్ది అంటే ఏ వాల్యూ ఎంత? 1. therefore a = 1. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 3x² - x - 4 అనే పాలినామియల్ ఇచ్చారు. అండ్ ఆల్ఫా బీటా అనేవి ఆ పాలినామియల్కి జీరోస్ అని ఇచ్చారు. అయితే ఆల్ఫా బీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇచ్చిన పాలినామియల్ అనేది ఏ ఫామ్లో ఉంది? ax² + bx + c అనే ఫామ్లో ఉంది. దీనికి ఆల్ఫా కామా బీటా అనేవి రూట్స్ అనుకుంటే ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుంది? c/a అవుతుంది. దీన్ని బట్టి దీనికి కూడా ఆల్ఫా బీటా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఈ రెండాటిని కంపారిజన్ చేసుకుంటే ఈ ప్లేస్లో ఇక్కడ ఏముంది? -4 డివైడెడ్ బై ఏ ప్లేస్లో ఇక్కడ ఏముంది? 3. అంటే ఆల్ఫా బీటా వాల్యూ ఎంత ఇక్కడ మనకి? -4/3. సో ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 2x³ + 5x² + 7x + 8 అనే పాలినామియల్ ఇచ్చారు. దానికి ఆల్ఫా కామా బీటా కామా గామా అనేవి జీరోస్ అని ఇచ్చారు. అయితే ఆల్ఫా బీటా గామా వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ పాలినామియల్ అనేది ఏ ఫామ్లో ఉంది? ax³ + bx² + cx + d అనే ఫామ్లో ఉంది. దీనికి ఆల్ఫా కామా బీటా కామా గామా అనేవి జీరోస్ అనుకుంటే ఆల్ఫా బీటా గామా ఏమవుతుంది మనకి? -d/a. దీన్ని బట్టి మనం ఈ పాలినామియల్కి ఆల్ఫా బీటా గామా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే -d ప్లేస్లో ఏముంది? 8/a ప్లేస్లో ఏముంది? 2. 2 8లో ఎన్ని టైమ్స్ పోద్ది? 4. ఆల్ఫా బీటా గామా = -4. సో ఆన్సర్ ఎంత? -4. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? x³ + 3x² - x - 2 అనే పాలినామియల్కి ఆల్ఫా కామా బీటా కామా గామా అనేవి జీరోస్ అని ఇచ్చారు. అయితే ఆల్ఫా బీటా గామా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇది ఏ ఫామ్లో ఉంది? ax³ + bx² + cx + d అనే ఫామ్లో ఉంది. దీనికి ఆల్ఫా కామా బీటా కామా గామా అనేవి జీరోస్ అనుకుంటే ఆల్ఫా బీటా గామా వాల్యూ ఎంత అవుద్ది? -d/a. సో ఈ ఆల్ఫా బీటా గామాని యూజ్ చేసి దీనికి ఆల్ఫా బీటా గామా ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్ఫా బీటా గామా = -d ప్లేస్లో ఏముంది? -2/a
ఏ ప్లేస్లో ఏముంది, ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే మనకి డి వాల్యూ ఏ వాల్యూ వచ్చినాయి. ఆల్ఫా బీటా గామా ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 2/1. ఆల్ఫా బీటా గామా ఈక్వల్స్ టు 2/1 అంటే వాల్యూ ఎంత 2. సో ఆన్సర్ ఏది ఇది. ఇక్కడ మనకి క్యూబిక్ పాలినామియల్ ఇచ్చారు, x³ + bx² + cx + d ఇచ్చారు. దీనికి ఆల్ఫా బీటా గామా అనేవి జీరోస్ అయితే ఆల్ఫా బీటా గామా వాల్యూ ఏమవుతుందని అడిగారు. ఇది ఫార్ములా కింద గుర్తుపెట్టేసుకోండి. సో ఆల్ఫా బీటా గామా ఏమవుతుంది -d/a అవుతుంది. సో ఆన్సర్ ఏంటి ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 3x² - 5x + 7 అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చారు. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ ఉంటాయి కదా, ఆ జీరోస్ యొక్క ప్రోడక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ 3x² - 5x + 7 ఈ పాలినామియల్ అనేది ఏ ఫామ్లో ఉంది, ax² + bx + c. ఈ పాలినామియల్కి ఆల్ఫా కామా బీటా అనేవి జీరోస్ అనుకుంటే ప్రోడక్ట్ ఆల్ఫా బీటా ఏమవుతుంది c/a. దీన్ని బేస్ చేసుకుని మనం దీనికి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే సి ప్లేస్లో ఏముంది 7, ఏ ప్లేస్లో ఏముంది 3 అంటే ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు వాల్యూ ఎంత 7/3. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే x³ + 3x² - x - 2 అనే పాలినామియల్కి ఆల్ఫా బీటా గామా అనేవి జీరోస్ అంట. అయితే ఆల్ఫా బీటా గామా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది యాక్చువల్లీ మనకి ఏ ఫామ్లో ఉంది, ax³ + bx² + cx + d అనే ఫామ్లో ఉంది. ఆల్ఫా కామా బీటా కామా గామా అనేవి దీనికి జీరోస్ అనుకుంటే ఆల్ఫా బీటా గామా వాల్యూ ఎంత అవుతుంది -d/a. ఇది మనకి ఫార్ములా. దీన్ని బేస్ చేసుకుని మనం దీని ఆల్ఫా బీటా గామా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చా. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే ఇక్కడ డి ప్లేస్లో మనకి ఏముంది -2 అంటే -2/, ఏ ప్లేస్లో ఏముంది, ఏ ప్లేస్లో ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు 1 -2 అంటే +2/1 ఈక్వల్స్ టు 2/1 ఈక్వల్స్ టు 2. సో ఆల్ఫా బీటా గామా ఎంత వచ్చింది మనకి ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x³ + 4x² + x - 6 అనే పాలినామియల్ ఇచ్చారు. అయితే జీరోస్ యొక్క ప్రోడక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఏ ఫామ్లో ఉంది, ax³ + bx² + cx + d అనే ఫామ్లో ఉంది. దీనికి ఆల్ఫా కామా బీటా కామా గామా అనేవి జీరోస్ అనుకుంటే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఏమవుతాయి -d/a అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని దీనికి ఆల్ఫా బీటా గామా అంటే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే ఇక్కడ డి ప్లేస్లో ఏముంది -6 అంటే దీన్ని -6/a అంటే వాల్యూ ఇక్కడ ఏముంది ఏమి లేకపోతే 1 ఉన్నట్టు 1 - అంటే +6/1 6/1 అంటే 6. ఆల్ఫా బీటా గామా వాల్యూ ఎంత వచ్చింది నాకు 6. Therefore product of zeros value అంటే ఎంత 6.